వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వీడియోస్లో ఫోర్త్ నార్మల్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దాము. దీన్ని 4NF అని కూడా అంటారు. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఏ రిలేషన్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ 4NF. ఏదైనా రిలేషన్ 4NFలో ఉంది అంటే అది కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్స్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ద రిలేషన్ షుడ్ ఆల్రెడీ ఇన్ BCNF. సో ఏదైనా రిలేషన్ 4NFలో ఉండాలి అంటే అది BCNFలో ఉండాలి కంపల్సరీగా. BCNFలో ఉండాలంటే 3NFలో ఉండాలి, 3NFలో ఉండాలంటే 2NF, 2NFలో ఉండాలంటే 1NF. సో ఏ రిలేషన్ అయినా 4NFలో ఉండాలంటే కంపల్సరీగా BCNF, 3NF, 2NF అండ్ 1NF రూల్స్ని సాటిస్ఫై చేయాలి. అలాగే దే షుడ్ బీ నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ. సో ఆ రిలేషన్లో మల్టీ వాల్యూ డిపెండెన్సీ కూడా ఉండకూడదు. అప్పుడే మనం అది 4NFలో ఉంది ఆర్ ఫోర్త్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్తాము. సో అసలు మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటే ఏంటి? మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటే ఏంటంటే ఏ డిపెండెన్సీ ఏ ట్యాన్స్ టు బీ ఈ సెట్ టు హ్యావ్ ఏ మల్టీ వాల్యూ డిపెండెన్సీ. ఒక డిపెండెన్సీని దీనికి మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉంది అని చెప్పాలి అంటే ఇప్పుడు 2 అట్రిబ్యూట్స్ మధ్య డిపెండెన్సీ ఉందనుకోండి, A, B మధ్యలో. ఫర్ డిపెండెన్సీ ఏ ట్యాన్స్ టు బీ ఫర్ ఎ సింగిల్ వాల్యూ ఆఫ్ A మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ B ఎగ్జిస్ట్. ఇప్పుడు ఇలా ఏకి బీకి మధ్యలో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉంది అని చెప్పాలంటే ఏంటంటే ఈ ఒక్క వాల్యూ ఆఫ్ ఏకే మల్టిపుల్ వాల్యూ ఆఫ్ బీస్ ఉంటాయి, లైక్ B1, B2. అలాంటి దాన్ని మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక ఏ ఒకటే ఉంటుంది, దానికి 2 B వాల్యూస్ ఉంటాయి, అది మల్టీ వాల్యూ డిపెండెన్సీ. సింగిల్ వాల్యూ 2 డిపెండెన్సీస్ ఉన్నాయి కాబట్టి మల్టీ వాల్యూ డిపెండెన్సీ. ఇంకా టేబుల్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 కాలమ్స్. సో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండాలి అంటే ఆ రిలేషన్లో కంపల్సరీగా దాంట్లో 3 కాలమ్స్ ఉండాలి. నెక్స్ట్ ఫర్ ఏ రిలేషన్ ఆర్ ఆఫ్ A, B, C ఇఫ్ దెర్ ఈస్ అ మల్టీ వాల్యూ డిపెండెన్సీ బిట్వీన్ A అండ్ B, దెన్ B అండ్ C షుడ్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. ఒకవేళ ఒక రిలేషన్లో ఏకి బీకి మధ్య ఒక 3 కాలమ్స్ ఉండే రిలేషన్ ఉందనుకోండి మన దగ్గర, అందులో ఏకి బీకి మధ్యలో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉందనుకోండి, బి అండ్ సి అనేవి ఒకదానికొకటి ఇండిపెండెంట్గా ఉండాలి. అవి 2 డిపెండెంట్ అవ్వకూడదు, వాటి మధ్యలో డిపెండెన్సీ ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉంది అంటారు. సో ఏ టేబుల్ అయినా మల్టీ వాల్యూ ఫోర్త్ నార్మల్ ఫామ్లో ఉండాలి, ఫోర్త్ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. ఇప్పుడు దాన్ని ఎలిమినేట్ ఎలా చేస్తారు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు ఇది చూడండి, ఈ టేబుల్లో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉందా చూడండి. ఇక్కడ SID, కోర్స్, హాబీ అని 3 కాలమ్స్ ఉన్నాయి. సో SIDకి కోర్స్కి మధ్యలో డిపెండెన్సీ ఉంది, మళ్ళీ SIDకి హాబీకి మధ్యలో డిపెండెన్సీ ఉంది. ఇక చూడండి 1001 అనే స్టూడెంట్కి 2 కోర్సెస్ ఆప్ట్ చేసుకున్నాడు, C అండ్ పైథాన్. సో ఇప్పుడు A అనుకోండి, ఇది B అనుకోండి, ఈ డిపెండెన్సీ ఉంది కదా ఈ రెండింటి మధ్యలో. సో ఇక్కడ చూడండి సింగిల్ వాల్యూ ఆఫ్ Aకి 2 వాల్యూస్ ఆఫ్ B ఉన్నాయి, అంటే ఇందులో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉంది. అలాగే ఈ 1001 అనే స్టూడెంట్ 2 హాబీస్ సెలెక్ట్ చేసుకున్నాడు, చెస్, పైథాన్. అంటే ఈ కాలంకి మధ్యలో కూడా మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉంది. సో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉందంటే ఇది ఫోర్త్ నార్మల్ ఫామ్లో లేదు. సో ఫోర్త్ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే టేబుల్ని డీకంపోజ్ చేయాలి. ఎలా చేస్తాము? SID కోర్స్, ఇలాగే SID కోర్స్ అనే ఒక టేబుల్గా, అలాగే SID హాబీ అని ఒక కాలంగా డివైడ్ చేస్తాము. ఇప్పుడు మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఎలిమినేట్ అయిపోయింది. మన రూల్ ప్రకారం మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండాలంటే ఖచ్చితంగా ఎన్ని కాలమ్స్ ఉండాలి? 3 కాలమ్స్ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాలం ఉంటే అప్పుడు డెఫినెట్గా దీంట్లో కూడా మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడైతే మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఎలిమినేట్ అయింది.
టేబుల్ని డీకంపోజ్ చేయడం వల్ల. ఇలా మనం ఏదైనా ఒక టేబుల్ని ఫోర్త్ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు.